మేషరాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం, అలాగే మేషరాశికి విశేషంగా ఈ మాసం వ్యయస్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు, లాభస్థానంలో శని అనుకూలంగా సంచరించడం. ఇక మేషరాశి వారికి అష్టమ స్థానంలో రవి బుధుల యొక్క ప్రభావం చేత మేషరాశి వారికి డిసెంబర్ 2024 ఏదైతే ఉందో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి మాసం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించవలసిన మాసం ఈ డిసెంబర్ మాసం 2024 సంవత్సరం. మేషరాశి వారికి విశేషంగా ఉద్యోగస్తులకి పనుల యందు ఒత్తిళ్ళు అధికంగా ఉండడం, సమయానికి ఆహారం వంటివి స్వీకరించలేనటువంటి స్థితులు ఏర్పడడం వంటివి కలుగుతాయి. మేషరాశి వారు ఆరోగ్య విషయాల్లో డిసెంబర్ మాసంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు వహించాలి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో కూడా ఆరోగ్య సమస్యలు కొంత మిమ్మల్ని ఈ మాసంలో ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది. మేషరాశి వ్యాపారస్తులకి ఈ మాసం మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, అందులో రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాలు కావచ్చు, ఐటీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనపడుతున్నాయి. అయితే మేషరాశి వారికి విశేషంగా డిసెంబర్ మాసం 2024లో అష్టమంలో రవి బుధుల సంచారం చేత పనుల యందు చికాకులు, ఒత్తిళ్లు మాత్రం అధికంగా ఉంటాయి. మేషరాశి విద్యార్థులకి ఈ మాసం కలిసి వస్తుంది. విద్యపరంగా మీరు శుభ ఫలితాలను ఈ మాసంలో పొందుతారు. అందులోనూ విద్యార్థులు మీరు రాసేటువంటి పరీక్షల్లో వాటిలో మీరు ఆశించిన స్థాయి ఫలితాలని పొందేటువంటి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక మేషరాశి వారికి స్త్రీలకి ఈ మాసం ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా సూచిస్తున్నాను. మేషరాశి విశేషంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మీరు ఏ పనులైనా చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం కొంచెం మంచిది. మీ మీద అనుకోని ఇబ్బందుల చేత కావచ్చు, మీ చుట్టూ పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, మీ మీద కొంత అసహనానికి లోనయ్యేటువంటి స్థితి ఈ మాసంలో కనపడుతోంది. టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం వ్యాపారస్తులకి ఈ మాసంలో కనపడుతుంది. ఇంకా మేషరాశి రాజకీయ నాయకులకి ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులు శుభ ఫలితాలని పొందుతారు. మొత్తం మీద మేషరాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శుభ ఫలితాలని, మార్పు తెచ్చేటువంటి ఫలితాలని కలగజేస్తుంది. మేషరాశి వారు ఆరోగ్య విషయాల్లో ఈ మాసంలో డిసెంబర్ నెలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు కనుక ఈ సమయంలో పొందాలి అంటే మాత్రం ముఖ్యంగా సూర్యుణ్ణి ఆరాధించడం, ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం, సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది. బుధవారం రోజు విష్ణుమూర్తి యొక్క ఆలయాన్ని దర్శించడం చేత, మహావిష్ణువుని అర్చించడం చేత కూడా మరింత శుభ ఫలితాలు మేషరాశి వారు పొందగలరు. మేషరాశి వారు పగడం వంటివి ధరించడం, అలాగే మేషరాశి వారు విశేషంగా బుధవారం రోజు శనగలని భగవంతుడికి నివేదన వంటివి చేయడం, అలాగే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరం ముఖ్యంగా జన్మ రాశిలో బృహస్పతి, అలాగే దశమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం,
వృషభ రాశి వారికి కళత్ర స్థానంలో రవి బుధుల సంచారం, పంచమ స్థానంలో కేతు, లాభస్థానంలో రాహు అనుకూలంగా వ్యవహరించడం చేత వృషభ రాశి వారికి డిసెంబర్ 2024 సంవత్సరం ఏదైతే ఉన్నదో ఇది కలిసి వచ్చేటువంటి మాసం. ముఖ్యంగా వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు తీసుకున్నటువంటి కొన్ని కఠినమైన నిర్ణయాలు అమలు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి సత్ఫలితాలను ఇచ్చేటువంటి స్థితి కనపడుతుంది. వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో ఆ సమస్యలు, ఇబ్బందుల నుంచి కొంత బయటపడేటువంటి స్థితి గోచరిస్తోంది. అలాగే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో, ఈ మాసంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. వృషభ రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. వృషభ రాశి వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి కనపడేటువంటి మాసం. వ్యాపారస్తులు వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం ఇస్తాయి. వృషభ రాశి రైతాంగానికి అనుకూలమైనటువంటి మాసం. వృషభ రాశి సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం. వృషభ రాశి ఐటీ రంగం, మెకానికల్ వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం కొంత కలిసి వస్తుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి వ్యాపార పరంగా ఈ మాసం మార్పు తెచ్చేటువంటి మాసం అని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారు అప్పుల పరంగా, ఖర్చుల పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుండి కొంత బయటకు వస్తారు. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలని, సత్ఫలితాలని ఈ మాసంలో మీరు పొందగలరని మరొక్కసారి సూచిస్తూ, వృషభ రాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం అని మాత్రం సూచిస్తున్నాను. ఈ మాసంలో కొంత కష్టపడి చదివినట్లయితే వారు మరింత శుభ ఫలితాలు పొందగలరు. వృషభ రాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి. కళత్ర స్థానంలో రవి బుధుల సంచారం చేత వృషభ రాశి వారికి కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఇబ్బంది, ఘర్షణతో కూడుకున్నటువంటి వాతావరణం మాత్రం కొంత ఈ మాసంలో కనపడుతోంది. వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ మాసాంత సమయంలో ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తూ, వృషభ రాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, శంకరాచార్యులు వారు అందించినటువంటి కనకదార స్తోత్రం వంటి స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలని వృషభ రాశి వారు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి విశేషంగా డిసెంబర్ మాసం 2024లో వారికి వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం, అలాగే మిథున రాశి వారికి విశేషంగా దశమ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో శని యొక్క సంచారం, మిథున రాశి వారికి వాక్ స్థానంలో కుజుని యొక్క ప్రభావం, అలాగే మిథున రాశి వారికి చతుర్థ స్థానంలో కేతు యొక్క ప్రభావం చేత ఈ మాసం మధ్యస్థ ఫలితాలు, కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి అనుకోని గొడవలు, చికాకులు, సమస్యలు అధికంగా ఉండబోతున్నాయి. అందులో మిథున రాశి వారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మిథున రాశి వారికి ఖర్చులు నియంత్రణలో లేకపోవడం, ఖర్చులు ఇబ్బందికరమైనటువంటి స్థితిని కలగజేయడం వంటివి గోచరిస్తోంది. మిథున రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉంటాయి. ఆవేశపూరిత నిర్ణయాలకి ఉద్యోగస్తులు ఈ మాసంలో దూరంగా ఉండాలి. మిథున రాశి వ్యాపారస్తులకి లాభం కన్నా ఖర్చులు అధికం. అలాగే మిథున రాశి వ్యాపారస్తులకి రావాల్సిన ధనం సమయానికి చేతికి అందలేనటువంటి స్థితి కొంత కనపడుతుంది. అయినప్పటికీ మిథున రాశి వారికి దశమంలో రాహు,
అలాగే భాగ్యంలో శని కొంత అనుకూల ప్రభావం చేత మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క సమస్యల నుండి బయటపడతారు. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చేసేటువంటి పనులలో కొంత ఈ మాసంలో మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఇక మిథున రాశి వారు ఆరోగ్య విషయాలలో ఈ మాసం కొంత మెరుగైనటువంటి మాసం అని చెప్పచ్చు. మిథున రాశి రాజకీయ నాయకులకి ఇది చెడు సమయం, అంత అనుకూలంగా లేదు. మీరు రాజకీయ పరంగా ఏ పని చేసినా అవి చెడు ఫలితాలను ఇస్తాయి. మిథున రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం అంత కలిసి రాదు. మిథున రాశి సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేనప్పటికీ మధ్యస్థ ఫలితాలు మాత్రం గోచరిస్తున్నాయి. మొత్తం మీద మిథున రాశి వారు నవంబర్ మాసంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. వాక్ స్థానంలో, ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు, వ్యయ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ప్రభావాల చేత ఖర్చులని, ఆవేశపూరిత నిర్ణయాల్ని అదుపులో పెట్టుకోవాల్సిందని మిథున రాశి వారికి ముఖ్యంగా డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో సూచిస్తున్నాను, తెలియజేస్తున్నాను. మిథున రాశి వారి ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, దుర్గాదేవిని పూజించడం, అలాగే సోమవారం విశేషంగా శివారాధన వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలని పొందుతారని తెలియజేస్తున్నాను. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మ రాశి యందు కుజుని ప్రభావం, పంచమ స్థానంలో రవి బుధులు, తృతీయంలో కేతు, భాగ్యంలో రాహు అనుకూలంగా సంచరించడం. అదే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఇంకా కొనసాగడం, అలాగే లాభంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం చేత కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరం ఏదైతే ఉన్నదో ఇది మధ్యస్థ సమయం. కర్కాటక రాశి వారు అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. గురుబలం చేత కర్కాటక రాశి వారు ప్రయాణాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు వంటివి సఫలీకృతం అవుతాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ మాసంలో పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. జన్మ రాశి యందు కుజుడి ప్రభావం చేత కర్కాటక రాశి వారికి పనులలో ఒత్తిళ్ళు, చికాకులు అధికంగా ఉండడం, ఏ పని చేసినా రాజకీయపరమైనటువంటి స్థితులు కొంత కలగడం కనబడుతుంది. కర్కాటక రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం చేత శుభ ఫలితాలను పొందగలరు. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థ నుండి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు మాత్రం అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టడం, రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టడం మాత్రం గోచరిస్తోంది. మొత్తానికి డిసెంబర్ 2024 ఏదైతే ఉందో కర్కాటక రాశి వారికి కొంత మార్పు తెచ్చి ముందుకు నడిపేటువంటి మాసంగా చూడాలి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో రవి బుధుల యొక్క అనుకూల ప్రభావం చేత మీరు చేసేటువంటి పనుల్లో కొంత సత్ఫలితాలు, శుభ ఫలితాలు పొందుతారు. అలాగే బృహస్పతి కూడా అనుకూలంగా ఉండడం చేత మీరు ముఖ్యంగా ఆలోచించినటువంటి పనుల్లో కొంత సహాయం లభించి శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతుంది. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి మాసం. అయితే పనుల ఒత్తిళ్లు మాత్రం అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి స్త్రీలకి ముఖ్యంగా డిసెంబర్ మాసం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించవలసినటువంటి మాసం అని చెప్పినాను. కర్కాటక రాశి విద్యార్థులకి ముఖ్యంగా టెన్షన్లు అధికంగా ఉండేటువంటి స్థితి ఉంది. వారు ప్రశాంతంగా ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ మాసం దూర ప్రయాణాలు, కొంత ముఖ్యంగా వారికి దైవానికి సంబంధించినటువంటి తీర్థయాత్రలు వంటివి ఏవైతే ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తాయి.
కర్కాటక రాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే సోమవారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు పొందగలరు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి విశేషంగా ఈ మాసంలో డిసెంబర్ మాసం 2024లో వ్యయస్థానంలో కుజుడు, వాక్ స్థానంలో కేతు యొక్క సంచారం, అష్టమ స్థానంలో రాహు, కళత్ర స్థానంలో శని యొక్క సంచారం, సింహరాశి వారికి చతుర్థ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం, అలాగే సింహరాశి వారికి ముఖ్యంగా దశమ స్థానంలో బృహస్పతి సంచరించడం చేత సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ముఖ్యంగా డిసెంబర్ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే సింహరాశి వారికి ఖర్చులు, గొడవలు మరియు మానసిక ఇబ్బందులు, ఒత్తిళ్ల ప్రభావం ఈ మాసంలో ఉండబోతోంది. సింహరాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడి ప్రభావం చేత అనుకోని ఖర్చులు, సమస్యలు కొంచెం అధికం అవుతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. మీకు అవసరం లేని వస్తువును కూడా కొనాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇంక సింహరాశి వారికి వాక్స్థానంలో కేతు ప్రభావం చేత చికాకులు, ఇబ్బందులు, కుటుంబ స్థానంలో వైవాహిక స్థానంలో శని సంచారం వల్ల కూడా కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందిని పెడతాయి. అయితే సింహరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు, ఉన్నత పదవులు వంటి స్థితులు కనపడుతున్నాయి. సింహరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సింహరాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి. సింహరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద సింహరాశి వ్యాపారస్తులకి ఈ మాసం కొంత కలిసి వస్తుంది. సింహరాశి వ్యాపారస్తులు వృత్తి, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి పనులు ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తాయి. సింహరాశి వారు అష్టమ రాహు ప్రభావం, వాక్స్థానంలో కేతు ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. సింహరాశి స్త్రీలు గొడవలకి, రాజకీయాలకి దూరంగా ఉండాలని సూచన. సింహరాశి రాజకీయ నాయకులకి ఇది చెడు సమయం. మొత్తం మీద సింహరాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు, గొడవలకి సంబంధించిన విషయాల్లో సింహరాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మరొక్కసారి సూచిస్తున్నాను. సింహరాశి విద్యార్థులకి ఈ మాసం కలిసి వస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలని అందజేస్తాయి. మొత్తం మీద సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి మాసం తెలియజేస్తూ ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు డిసెంబర్ మాసంలో పొందాలి అంటే సింహరాశి వారు విశేషంగా సుబ్రహ్మణ్యుణ్ణి, అలాగే దుర్గాదేవిని పూజించడం. సింహరాశి వారు ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం, మంగళవారం రోజు ప్రత్యేకంగా విఘ్నేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం చేత మరింత శుభ ఫలితాలని పొందుతానని తెలియజేస్తున్నాను. కన్యా రాశి యొక్క ఫలితాలు చూద్దాం. కన్యా రాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరం గోచార పరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి జన్మరాశిలో కేతు, కళత్రంలో రాహు. దీని ప్రభావం చేత కొన్ని పనులు ఆలస్యమయ్యేటువంటి స్థితి ఉంది. అయినప్పటికీ పనుల్లో ఆలస్యం ఉన్నప్పటికీ కన్యా రాశి వారికి భాగ్యంలో గురుడు అనుకూలంగా, 6వ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, అందులోనూ రవి తృతీయ స్థానంలో రవి బుధులు అనుకూలంగా వ్యవహరించడం చేత డిసెంబర్ 2024 కన్యా రాశికి మార్పు తెచ్చి శుభ ఫలితాలని, విజయాలను ఇచ్చేటువంటి మాసం. నవంబర్ మాసంలో కన్యా రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రమోషన్లు, శుభ ఫలితాలు కలిసి వస్తాయి. కన్యా రాశి రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైనటువంటి సమయం.
కన్యా రాశి వ్యాపారస్తులకి డిసెంబర్ 2024 ధనపరమైనటువంటి సమస్యల నుండి బయటికి తీసుకురావడం, ధనపరంగా కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి కనపడుతుంది. కన్యా రాశికి ముఖ్యంగా డిసెంబర్ మాసం 2024 వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి పనుల్లో, తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయి. డిసెంబర్ మాసం కన్యా రాశి వ్యాపారస్తులకి అనుకూల మరియు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి మాసముగా తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారు ఈ మాసంలో ముఖ్యంగా మీరు చేసేటువంటి పనులలో శుభ ఫలితాలని ఆశించవచ్చు. జన్మ కేతు ప్రభావం చేత పనుల్లో చికాకులు, ఒత్తిళ్లు, అలాగే కొంత పనులు ఆలస్యం అయ్యేటువంటి స్థితి ఏర్పడినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన శుభ ఫలితాలు పొందుతారు. కన్యా రాశి విద్యార్థులకి అనుకూలమైనటువంటి మాసం ఈ మాసం. కన్యా రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి వారికి ఈ మాసం మంచి కీర్తి, ధనలాభం, సౌఖ్యం కలుగుతుంది. కన్యా రాశి వారికి భోగము, సుఖ సంతోషాలు అధికంగా ఈ మాసంలో ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయి. కన్యా రాశి వారు డిసెంబర్ మాసం 2024లో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఈ రకమైనటువంటి మీరు ఫలితాలని మీరు ఆచరించుకున్నట్లయితే మరింత శుభ ఫలితాలు పొందగలరు. కన్యా రాశి వారు డిసెంబర్ మాసంలో ముఖ్యంగా ఆదిత్య హృదయం వంటి పరిహారం చేసుకోవడం, ఆదిత్య హృదయం వంటి పారాయణం చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. కన్యా రాశి వారు డిసెంబర్ మాసంలో ముఖ్యంగా విఘ్నేశ్వరుని పూజించడం, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. తులారాశి యొక్క ఫలితాలు చూద్దాం. డిసెంబర్ మాసం 2024లో తులారాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానం నందు రవి బుధుల యొక్క సంచారం, అలాగే తులారాశి వారికి పంచమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, అలాగే తులారాశి వారికి అష్టమ గురుని ప్రభావం, ఇంకా తులారాశికి లాభస్థానంలో కేతు, పంచమ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత తులారాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా డిసెంబర్ మాసం 2024 మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారికి రవి బుధులు ధనస్థానంలో ఉండడం చేత ధనపరంగా కొంత యోగిస్తుంది. అందులోనూ అష్టమ గురుని ప్రభావం చేత పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు, అనారోగ్య సమస్యలు, కొంత ఇబ్బంది కలిగించేటువంటి స్థితి ఉన్నప్పటికీ బుధుడు, శుక్రుడు, అలాగే రాహుకేతు, శని యొక్క అనుకూల స్థితుల వలన ఈ మాసంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చేసేటువంటి పనులలో సత్ఫలితాలు కనబడబోతున్నాయి. తులారాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభవార్తలు, శుభ ఫలితాలు వింటారు. మీరు చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాలను కలగజేస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు, కీర్తి వంటూ కలుగుతాయి. తులారాశి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి పొందడానికి అనుకూలమైనటువంటి సమయం. గత కొంతకాలంగా ఏవైతే చికాకులు, సమస్యలు ఉన్నాయో ఆ సమస్య నుండి బయటపడతారు. తులారాశి స్త్రీలకి ఇది మధ్యస్థ సమయం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించవలసిన సమయం. తులారాశి విద్యార్థులకి కష్టపడాల్సినటువంటి సమయం. తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తులారాశి వారికి విశేషంగా డిసెంబర్ మాసం కొంత మార్పు తెచ్చి శుభ ఫలితాలు వైపు కొనసాగించేటువంటి మాసం అని సూచిస్తున్నాను. చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా తులారాశి వారికి రాహుకేతు మరియు శనుల యొక్క అనుకూల స్థితి వలన మీరు చేసేటువంటి పనులలో అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి కనబడుతుంది.
తులారాశి వారు ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయొద్దని సూచిస్తున్నాను. తులారాశి రాజకీయ నాయకులకు కొంత కష్ట సమయం. తులారాశి వారికి రాజకీయ పరంగా కొంత చికాకులు మాత్రం అధికంగా ఉంటాయి. తులారాశి వారికి సంవత్సరం కొంత ఏడుపులు, నరఘోష వంటివి ఎక్కువగా ఉన్నా మీ పనులలో మీరు కొంత విజయాన్ని మాత్రం పొందగలరు. ముఖ్యమైన పనుల విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయని తులారాశి వారికి మరొక్కసారి తెలియజేస్తున్నాను. తులారాశి వారి ఈ మాసం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తిని పూజించడం, గురు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం చేత, కనకదార స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేయడం చేత మీ ఆర్థిక సమస్యలు తొలగుతాయి. తులారాశి వారు నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క ఫలితాలను మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా జన్మ రాశిలో రవి బుధులు సంచరించడం, అలాగే వృశ్చిక రాశి వారికి విశేషించి లాభస్థానంలో కేతు, పంచమ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం, వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ముఖ్యముగా శని అర్ధాష్టమ శని అయినటువంటి చతుర్థ స్థానంలో సంచరించడం, బృహస్పతి కొంత అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ మాసం మధ్యస్థం నుండి కఠినమైన నిర్ణయాలతో, ఇబ్బందులతో ఉన్నటువంటి మాసంగా చూడాలి. వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో రవి బుధుల ప్రభావం చేత పనుల యందు ఒత్తిళ్ళు, చికాకులు, టెన్షన్లు అధికంగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధిస్తుంది. వృశ్చిక రాశి వారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఇది కొంత కఠినమైన సమయం అని చెప్తున్నాం. చిలకమర్తి పంచాంగరీత్యా వృశ్చిక రాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంత ఒత్తిళ్ళు, చికాకులు, సమస్యలు అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి ఐటీ రంగం వంటి రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఒత్తిళ్ళు ఈ మాసంలో అధికంగా ఉండబోతున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం 2024 జన్మ రవి ప్రభావం చేత ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి మాసం అని మరొకసారి తెలియజేస్తూ, వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ మాసం కష్టపడాల్సినటువంటి మాసం, జాగ్రత్తలు వహించాల్సిన మాసం. వృశ్చిక రాశి స్త్రీలకి పని ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్ళు మాత్రం వేధిస్తాయి. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు మరొక్కసారి ఉన్నాయని సూచిస్తూ, వృశ్చిక రాశి వారి ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వారు విశేషంగా నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక సమస్యల నుండి వృశ్చిక రాశి వారు బయటపడడానికి లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రం వంటివి పారాయణం చేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారు కనుక గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి ఇది కష్ట సమయం అని మాత్రం సూచిస్తున్నాను. తదుపరి ధనురాశి. ధనురాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. ధనురాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా ధనురాశి వారికి ఈ మాసంలో ధనురాశి వారికి వ్యయస్థానములో రవి బుధుల యొక్క సంచారం, అలాగే ధనురాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో శని తృతీయంలో అనుకూలంగా సంచరించడం, అలాగే ధనురాశికి చతుర్థ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతు యొక్క ప్రభావం,
ధనువు రాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత ఈ మాసం ధనువు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనువు రాశి వారికి అనుకోని ఖర్చులు, అధికమైనటువంటి ఖర్చులు కలిగేటువంటి స్థితి ఉంది. ధనువు రాశి వారి ఖర్చులను నియంత్రించుకోవాలి. ధనువు రాశి వారికి ఖర్చుల పరంగా, ధనపరంగా కొంత సమస్యలు ఏర్పడేటువంటి మాసం ఈ డిసెంబర్ మాసం 2024 సంవత్సరం. ధనువు రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు అంత అనుకూలించవు. ధనువు రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. ధనువు రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి మాసం. ధనువు రాశి వ్యాపారస్తులకి డిసెంబర్ మాసం 2024 సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. ధనువు రాశి రాజకీయ నాయకులకి ఇది కలిసి వచ్చేటువంటి మాసం, కలిసి వచ్చేటువంటి సంవత్సరం. రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలు ఇస్తాయి. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయని సూచిస్తున్నాను. ఇక ధనువు రాశి స్త్రీలకి ఖర్చులు నియంత్రించుకోవాలి, గొడవలకి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. ధనువు రాశి స్త్రీలకి కొంచెం ఇంట్లో ఏదో ఒక సమస్యలు, ఖర్చులతో కూడుకున్నటువంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. మొత్తం మీద ధనువు రాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరం ఏదైతే ఉన్నదో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు చిలకమర్తి పంచాంగరీత్యా ఉన్నాయని సూచిస్తూ, ధనువు రాశి వారు గొడవలకి, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలని మరొక్కసారి సూచిస్తున్నాను. ధనువు రాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ముఖ్యంగా నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని ఆదివారం రోజు పఠించుకోవడం, సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది. ధనువు రాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది. ధనువు రాశి వారు ఈ రకమైనటువంటి పరిహారాలను ఆచరించడం వల్ల, అలాగే కనక పుష్యరాగం వంటి వాటిని ధరించడం చేత మరింత శుభ ఫలితాలని పొందగలరని సూచిస్తూ, తదుపరి రాశి మకర రాశి. మకర రాశి యొక్క ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి యొక్క ఫలితాలు చూద్దాం. మకర రాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి విశేషంగా లాభస్థానంలో రవి బుధులు అనుకూలంగా సంచరించడం, జన్మ రాశిలో శుక్రుడు అనుకూలంగా ఉండడం, మకర రాశి వారికి ఇంకా ద్వితీయ స్థానంలో ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉండడం, తృతీయంలో రాహు, భాగ్యంలో కేతు యొక్క సంచారం చేత మకర రాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరం కలిసి వచ్చేటువంటి మాసం, మార్పు తెచ్చేటువంటి మాసం. మకర రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు, ధనపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి బయటకొచ్చి శుభ ఫలితాల వైపు ముందుకు వెళ్ళేటువంటి గ్రహస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మకర రాశి వారికి నవంబర్ మాసం 2024 సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ మాసంలో మార్పు వచ్చేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తుంది. మకర రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మకర రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఏవైతే సమస్యలు వంటివి ఏర్పడుతున్నాయో అవి అధిగమించి శుభ ఫలితాలను పొందుతారు. డిసెంబర్ మాసం 2024 మకర రాశి ఉద్యోగస్తులకి కొంత మార్పు కలిగి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి మాసంగా చూడాలి. మకర రాశి వారికి డిసెంబర్ మాసం వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వ్యాపారస్తులకి అభివృద్ధి కలిగేటువంటి మాసం. ఈ మాసంలో మకర రాశి వారు వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. మకర రాశి వారికి గత కొంతకాలంగా ఏవైతే డబ్బుల సమస్యలు ఏవైతే కలుగుతున్నాయో ఆ సమస్యల నుండి బయటకు వస్తారు. మకర రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మకర రాశి ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. మకర రాశి స్త్రీలకి ఈ
మాసం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి మాసం. మకర రాశి స్త్రీలకి ప్రమోషన్లు వంటివి కొంత కలిసి వస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈ మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మకర రాశి వారికి ఆరోగ్యంలో కొంత పురోగతి కనపడుతుంది. మకర రాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరం ఏదైతే ఉందో మార్పు తెచ్చేటువంటిదిగా మనం గమనించాలని చిలకమర్తి పంచాంగరీత్యా నేను మీకు తెలియజేస్తున్నాను. మకర రాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణలు వంటివి చేయడం, శనివారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మంచిది, శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మకర రాశి వారు వెంకటేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం చేత మరింత శుభ ఫలితాలను ఈ మాసంలో పొందగలరు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో జన్మ రాశి యందు శని, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కేతు ప్రభావం. కుంభరాశి వారికి దశమంలో రవి బుధులు కొంత అనుకూలంగా వ్యవహరించడం, అలాగే కుంభరాశి వారికి తృతీయ స్థానంలో, కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి కొంత అనుకూలంగా సంచరించడం. మొత్తం మీద ఈ మాసం కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. కుంభరాశి వారికి జన్మ శని, ఏలినాటి శని ప్రభావం చేత కావచ్చు, అలాగే వాక్ స్థానంలో ఉన్నటువంటి రాహు, వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుని యొక్క ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత చికాకులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు ఈ మాసంలో అధికంగా కనపడుతున్నాయి. కుంభరాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎవరి గురించి తప్పుడుగా మాత్రం మాట్లాడొద్దని సూచిస్తున్నాను. మీరు తెలిసి తెలియక మాట్లాడినటువంటి తప్పుడు మాటలకి గొడవలు పెరిగేటువంటి స్థితి కనపడుతుంది. కుంభరాశి విశేషంగా వ్యాపారస్తులకి ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ మాసం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారికి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఏదో ఒక చోట నుంచి ధన సహాయం లభించడం చేత కొంత ముందుకు వెళ్ళి శుభ ఫలితాలు పొందుతారు. ఆవేశపూరిత నిర్ణయాలకి, గొడవలకి కుంభరాశి వారి ఈ మాసంలో దూరంగా ఉండాలి. కుంభరాశి విద్యార్థులకి అనుకూలమైన మాసం. కుంభరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అంత కలిసి రానటువంటి మాసం. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ మాసంలో మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని మరొకసారి సూచిస్తూ కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో కనుక మీరు ప్రత్యేకంగా పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించాలి, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలని సూచిస్తున్నాను. కుంభరాశి వారి శనివారం రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మందపల్లి, తిరునల్లారు వంటి క్షేత్రాల్ని లేదా శని సింగాపూర్ వంటి క్షేత్రాన్ని కుంభరాశి వారు దర్శించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో డిసెంబర్ మాసంలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ కుంభరాశి వారి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రాజకీయాలకి, గొడవలకి దూరంగా ఉండాలని మరొకసారి సూచిస్తున్నాను. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను ఈ రాశి ఫలితాలను మీకు అందజేశాను. ఈ ఫలితాలను తెలుసుకుని ఈ పరిహారాలు పాటించడం వల్ల మరింత శుభ ఫలితాలు కుంభరాశి వారు పొందుతారని తెలియజేస్తూ మీనరాశి యొక్క డిసెంబర్ మాసం 2024 సంవత్సరం మాస ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలోకి స్వాగతం. డిసెంబర్ మాసం 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా
మీనరాశి వారికి ఈ మాసం డిసెంబర్ 2024 సంవత్సరంలో ఈ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వారికి జన్మ రాశిలో రాహు, కళత్రంలో కేతు ప్రభావం చేత, రాహుకేతు ప్రభావం చేత కొంత మానసిక ఇబ్బందులు, ఘర్షణలు అధికంగా ఉన్నాయి. మీనరాశి వారికి విశేషంగా తృతీయ స్థానంలో బృహస్పతి అనుకూలంగా లేకపోవడం, అలాగే వ్యయ స్థానంలో శని, ఏలినాటి శని యొక్క ప్రభావం చేత మానసిక ఇబ్బందులు, ఒత్తిళ్లు కొంత అధికంగా సమస్యలకు గురి చేస్తుంది. అయితే మీనరాశి వారికి శుక్రుడు లాభంలో అనుకూలంగా ఉండడం, రవి బుధులు అనుకూలంగా ఉండడం చేత మీనరాశి వారికి ఈ మాసం ఏలినాటి శని ఉన్నప్పటికీ కలిసి వస్తుంది. మీనరాశి ఉద్యోగస్తులు శుభవార్తను వింటారు. మీనరాశి ఉద్యోగస్తులు రాజకీయాలకి దూరంగా ఉండాలి. రాజకీయ పరంగా మీ మీద జరిగేటువంటి పనుల్లో జాగ్రత్త వహించాలని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి వ్యాపారస్తులకి ఈ మాసం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో చికాకులు, సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధనపరమైనటువంటి సహాయం మీనరాశి వ్యాపారస్తులకి ఈ మాసంలో కనబడుతుంది. మీనరాశి ఐటీ ఉద్యోగస్తులకి కొంత అనుకూలంగా ఉంది. మీనరాశి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు కనబడబోతున్నాయి. మీనరాశి రైతాంగం, సినీ రంగం వంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. మీనరాశి మీడియా రంగంలో వారికి ఈ మాసం కలిసి రాదని సూచిస్తున్నాను. మొత్తం మీద మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా, దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా డిసెంబర్ మాసం 2024 సంవత్సరం మార్పు తెచ్చేటువంటి మాసం, అయితే మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి మాసం మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి వారికి ప్రయాణాలు వంటివి కలిసి రావడం, అలాగే మీకు ఇష్టమైనటువంటి వాటి కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి మాత్రం కనబడుతుంది. మీనరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత మధ్యస్థ ఫలితాలు మాత్రం కనపడతాయి. మీ యొక్క పనుల్లో ఒత్తిళ్ళు, చికాకులు, వేదనలు మాత్రం మీనరాశి వాళ్ళని ఇబ్బంది పడతాయి. జన్మ రాహు ప్రభావం చేత మీనరాశి వారు గొడవలకి, చికాకులకి దూరంగా ఉండాలి. మీ పని వాటికే మీరు చూసుకోవాలి తప్ప ప్రతి పనిని మీ నెత్తి మీదకి తీసుకోవద్దని మాత్రం మీనరాశి వారికి సూచిస్తున్నాను. మీనరాశి వారికి విశేషంగా డిసెంబర్ మాసం కలిసి రావడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దుర్గాదేవిని పూజించడం మంచిది. మంగళవారం రోజు మీనరాశి వారు సుబ్రహ్మణ్యుణ్ణి, విఘ్నేశ్వరుని పూజించాలి. అలాగే మీనరాశి వారు నిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం మంచిది. మీనరాశి వారు ముఖ్యంగా నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించుకోవడం, దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలని ఈ మాసంలో పొందుతారని తెలియజేస్తున్నాను.